రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడో చెప్పకుండా తమను గెంటేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆకస్సుతోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయనంటే అందులో ఆ శాఖ మంత్రి టీజీ భరత్ కృషి ఎంతో ఉందని తెలిపారు. ఓ పట్టుదలతో తామంతా పనిచేస్తున్నామని అన్నారు. రిలయన్స్ ఫార్మాతో పాటు ఇతర పరిశ్రమలు కర్నూలు జిల్లాకు వస్తున్నాయని ఆయన వివరించారు. కర్నూలులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో కియాకాల పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో 12 కోట్లతో పెనుగొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సవిత ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కియా ప్రతినిధులతో ఎంఓయూ ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని, తమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని కియా ప్రతినిధులు కొనియాడారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఏపీలో తానే అన్నీ చేశాననే భ్రమలో జగన్ ఉన్నారంటూ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు ఇంట్లోనే కూర్చున్నారని, ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు జనంలోకి వెళ్లారో చెప్పాలని నిలదీశారు. ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు ఇచ్చారన్నారు. పోలవరం జిల్లాలో మంత్రి సతీకుమార్ యాదవ్ పర్యటించారు. ముసురుమిల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2047 నాటికి ఏపీ ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్రగా మారాలి అన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ కొత్త విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి 30 రకాల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరం పాలెం మండలం గండిపేట గ్రామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్కు గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఉదయాన్నే నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఒక తండ్రిగా తాను కన్న కల నిజమైందని, యువ నాయకుడిగా విజయ్ రాజ్యసభ ఎంపీ కావడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని అయ్యన్న ఆనందం వ్యక్తం చేశారు. మంత్రాలయం ప్రజలకు శ్రీమఠంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి భారీ జలాశయ నిర్మాణానికి శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భూమి పూజ చేశారు. గోశాల సమీపంలోని దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్ల ఖర్చుతో బెంగళూరుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో మంత్రాలయం తాగునీటి సమస్య పరిష్కారానికి 2057 సంవత్సరాల జనాభా పెరుగుదలకు సరిపోయేంత శుద్ధమైన నీరిచ్చేలా జలాశయం రూపురేఖలను సిద్ధం చేసినట్లు హెచ్ఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె రవి తెలిపారు. కూటమి పాలన అద్భుతంగా ఉందని ప్రజలు ప్రశంసిస్తున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలపై అనంతపురం జిల్లా ములకలేడులో ఇంటింటి క్యాంపెయిన్ నిర్వహించారు. అమిలినేని విద్యా చక్రం పేరుతో విద్యార్థులకు 8,000 సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతలో 128 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే సైకిళ్లు అందించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాహనాల టెస్టింగ్ సెంటర్ ద్వారా జిల్లాలో ప్రతి వాహనాన్ని ఏడాదికి ఒకసారి చెక్ చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచించారు. పాలకోడేరు మండలం కోరుకొల్లు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాల ఫిట్నెస్ సెంటర్ను రఘురామ ప్రారంభించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతూ ఎక్కువ మంది చనిపోతున్నారని అన్నారు. ఫోన్లో మాట్లాడుతూ బైక్ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అసెంబ్లీలో ప్రతిపాదన చేస్తానని రఘురామ అన్నారు. జగన్ హయాంలో ఇసుక అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అక్రమాలకు బాధ్యులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చాలని జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది. అయితే మైనింగ్ చేసింది జేపీ వెంచర్సేనని, జరిమానాపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్జీటీ కేసు ముగించిందని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. కేసును మళ్లీ ఎన్జీటీకి పంపాలా లేదా అన్నది వచ్చే విచారణలో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది. టీటీడీ అధికార వెబ్సైట్ తరహాలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వెబ్సైట్ను విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీని ద్వారా కొందరు వ్యక్తులు భక్తులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. టీటీడీ అధికార వెబ్సైట్ను పోలి ఉండేలా డొమైన్ పేరులో స్వల్ప మార్పులతో ఈ నకిలీ వెబ్సైట్ రూపొందించారని పేర్కొంది. నకిలీ వెబ్సైట్ను వెంటనే తొలగించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్ బుకింగ్ చేసుకోవాలని భక్తులను టీటీడీ కోరింది. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు ఈశ్వర్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈశ్వర్ కుమార్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని స్పష్టం చేసింది. లొంగిపోయిన తర్వాతే కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విచారణ జరుగుతోంది. మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలించింది. విజయవాడ కోర్టులో నాగరాజును హాజరుపరిచిన పోలీసులు తర్వాత సిట్ కార్యాలయానికి తరలించారు. వారం పాటు నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం ఆడియో వీడియో రికార్డు చేయాలని సిట్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు బరితెగించారు. పోలీసులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. బ్యారికేడ్ను నెట్టుకుంటూ పోలీసులపైకి వైసీపీ నేతలు దూసుకెళ్లారు. పోలీసు ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు ఉల్లంఘించారు. పోలీసులను నెట్టుకుంటూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్తో పాటు కార్యకర్తలు దూసుకెళ్లారు. ప్రపంచంతో పోటీ పడేందుకు విద్యలో నాణ్యత పెరగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫిన్లాండ్, జర్మనీలో అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోవడం కాదని ఇక్కడ అమలు చేయాలని చెప్పారు. విద్య మాత్రమే వెనుకబాటుతనాన్ని తగ్గించగలదన్నారు. ఫిన్లాండ్, జర్మనీలో పర్యటించిన ఉపాధ్యాయులతో హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం ఇంటరాక్ట్ అయ్యారు. విద్య, పిల్లలపై ఖర్చు చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్న సీఎం ఏం కావాలో అడగండి, ఎలాగైనా తెచ్చిస్తానని అన్నారు. ఒక్కో విద్యార్థిపై 1,08,000 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల బలోపేతానికి జిల్లాల వారీగా టీచర్లు, ఆయాలతో సదస్సులు నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ టీచర్ల సూచనలు స్వీకరించి కార్యాచరణ రూపొందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనిఫామ్లను అక్టోబర్ తొలి వారంలోగా సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రతి జిల్లాలో అడాప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పేదవాడి సంక్షేమం కోసమే ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అసరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీ, నూతన కార్యాలయం, సీసీ రోడ్లు, లో లెవెల్ కాజ్వేలను మంత్రి జారి ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత పాలకులు ఇచ్చిన అప్పులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు, ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆర్థిక సంఘ నిబంధనలకు విరుద్ధంగా నిధులను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేయాలంటూ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని బండి సంజయ్ అన్నారు. నిధుల వినియోగంపై అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బండి సంజయ్ లేఖ రాశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కలిశారు. పలు అభివృద్ధి పనులతో పాటు తెలంగాణ రాజకీయాలపై రాజ్నాథ్ సింగ్ తో ఈటెల చర్చించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధికి, రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర నాయకత్వం, సహకారం, రాష్ట్ర నాయకుల సమన్వయంతో ఈసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఈటెల రాజేందర్ రాజ్నాథ్ సింగ్ కు వివరించారు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో వరుణ యాగం ప్రారంభమైంది. 3 రోజుల పాటు యాగం కొనసాగనుంది. మంత్రులు తుమ్మల, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ నిర్ణయంతో వరుణ యాగం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లోని బీసీ బాలికల గురుకుల పాఠశాలను విద్యాశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను, విద్యార్థుల గదులను, వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆహార పదార్థాల నిల్వలు, తాగునీటి సదుపాయాలు, శుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధనతో పాటు విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మెల్యే పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే మందల సామేల్పై సొంత పార్టీ కౌన్సిలర్లే విమర్శలకు దిగారు. కౌన్సిల్ ఏర్పడక ముందే 15 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, వీటితో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే ప్రతిపాదనను సొంత పార్టీ కౌన్సిలర్లు అడ్డుచెప్పారు. తమకు తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని మండిపడ్డారు. మినిట్స్ బుక్ విషయంలోనూ వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గంతో పాటు ఎంపీ వర్గ నాయకులు వాగ్వివాదంతో గందరగోళం ఏర్పడింది. రాజమండ్రిలో అతి పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 3600 మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇందులో వేలాది మంది విద్యార్థులతో పాటు వాసవి క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ పతాక ర్యాలీ వరల్డ్ రికార్డు సృష్టించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కర్నూలు జిల్లా ఉచిత ఎయిర్టెల్ సిమ్ల పేరుతో తల్లికి వందనం డబ్బులు కాజేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 105 ఏటీఎం సిమ్ కార్డులు, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన షేక్ ముంతాజ్ అనే మహిళకు ఇటీవల తల్లికి వందనం డబ్బులు ఖాతాలు పడ్డాయి. విత్డ్రా చేసేందుకు బ్యాంకు వెళ్లగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో కంగుతింది. కర్నూలు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీ కార్యకర్తలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడం పట్ల సత్యసాయి జిల్లా కదిర్లో అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో తమకు న్యాయం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడక్కముందే అంగన్వాడీ కార్యకర్తలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడం సీఎం చంద్రబాబు గొప్ప మనసుకు నిదర్శనమని ఎమ్మెల్యే కందికుంట కొనియాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టౌన్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లిఫ్ట్ల నిర్వహణ, భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులు అప్రమత్తంగా ఉండి లిఫ్ట్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు కోరారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పష్టం చేశారు. తెనాలి గాంధీ చౌక్ లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందిస్తున్న డ్రగ్స్ వద్దుబిడ్డ ప్రచార చిత్ర షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రచార చిత్రానికి ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత, కుటుంబాలు, సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు కలుగుతున్నాయని, వాటిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రచార చిత్రం సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకుకు తిరిగి వెనక్కి పంపించడాన్ని వ్యతిరేకిస్తూ మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు దగ్గర రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనతో అరగంట పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగాకు రైతుల ఆందోళనతో గొబ్బూరు గ్రామంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మరీ వాహనాల రాకపోకలను ఆపేశారు. తాను పండించిన వేరుశెనగ పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ రైతు కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపాడు. జోగులాంబ గద్వాల జిల్లా పర్దిపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప గౌడ్ 2 ఎకరాల్లో వేసిన వేరుశెనగ పంట ఎకరానికి 5 సంచులు కూడా దిగుబడి రాలేదని కన్నీరు మున్నీరయ్యాడు. ఈ దుస్థితికి కారణం నకిలీ విత్తనాలే అంటూ తిరుమల షాప్ ముందు ఆందోళన చేపట్టారు. వేరుశెనగ సంచులను తెచ్చి దుకాణం ముందు పడేశాడు. నకిలీ విత్తనాలిచ్చి మోసం చేశారని 1,20,000 నష్టం వచ్చిందని తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. గుంటూరు ఎర్ర బంగారానికి మంచి కాలం వచ్చింది. టాప్ క్వాలిటీ మిర్చి క్వింటాకు 32,000 ఇచ్చేందుకు ఎగుమతిదారుడు ముందుకొచ్చిన రైతు అమ్మకానికి నిరాకరించాడు. క్వింటాకు 40,000 ఇస్తేనే విక్రయిస్తానని రైతు డిమాండ్ చేశాడు. ధర వచ్చే వరకు తమ పంటలను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ధరను నిర్ణయిస్తారు. కానీ అందుకు భిన్నంగా అమర్నాథ్ అనే రైతు తన పంటకు తానే ధర నిర్ణయించడం మంచి పరిణామమని అన్నదాతలు భావిస్తున్నారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన 2 విద్యార్థులు అదృశ్యమయ్యారు. రాత్రి వరకు కళాశాల హాస్టల్లోనే ఉన్న విద్యార్థులు ఉదయం కనిపించకపోవడంతో కాలేజీ ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్టూడెంట్స్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు పొంగగా చెరువులు తెగిపోయి రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. మరో 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరికి వరద పెరుగుతోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పుష్కర స్నానఘట్టాలను వరద ప్రవాహం కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. క్వారీలోకి భారీగా వరద నీరు చేరడంతో మోటార్ల సాయంతో నీటి బయటకు తోడుతున్నారు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 700 అడుగులు కాగా నీటి మట్టం 693 అడుగులకు చేరింది. దీంతో కడెం పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్లో పెను ప్రమాదం తప్పింది. వానలకు తడిసి ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోయింది. ప్రమాదం సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్కూలుకు సెలవు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. వానల కారణంగా హైవేపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చేపల వర్షం కురిసింది. స్థానిక పుప్పాల హనుమాన్ వీధిలో ఆకాశం నుంచి చిన్న చిన్న చేపలు పడ్డాయి. దీంతో చేపలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికులు చేపలను సేకరించి ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ వింత దృశ్యాన్ని యువకులు తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరికొందరు యువతులతో ఉదయ్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఉదయ్ స్వస్థలంలో కూడా అమ్మాయిలను వేధించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అటు ఇన్స్టాలో పరిచయమైన మహిళా ఐపీఎస్తో ఉదయ్ సన్నిహితంగా మెలిగాడని పోలీసులు తెలిపారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, పలుమార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్పై దాడి చేశాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఉదయ్పై హత్యాయత్నం, రేప్ సెక్షన్లు పెట్టారు. చిత్తూరులో ఉగాండాకు చెందిన మహిళా డాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ర్యాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉగాండాకు చెందిన నసూనా బెంగళూరు, చెన్నైలో పెద్ద డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్లు గుర్తించారు. బుర్కా ధరించి పోలీసులకు దొరకకుండా డ్రగ్స్ దందా చేస్తూ నసూనా 2021లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఒకసారి అరెస్ట్ అయింది. 10 రోజుల క్రితం చిత్తూరు శివార్లో డ్రగ్స్ సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నసూనాను అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు. హైదరాబాద్ బోరబండ్లోని నూర్ స్కూల్స్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ రిటర్న్స్ లో భారీ అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు మహమ్మద్ ఖాజా కుతుబుద్దీన్ నివాసంతో పాటు ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ బలగాలతో ఐటీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హైదరాబాద్ అత్తాపూర్లో ఎలాంటి పేరు గుర్తింపు లేకుండా నిల్వ ఉంచిన ఆహార నిల్వలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ధ్వంసం చేశారు. అత్తాపూర్ సమీపంలో పానీపూరి, సమోసాలు భారీ స్థాయిలో తయారు చేసి సిటీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటగదిల అపరిశుభ్రత, ఓపెన్ డ్రైనేజ్ పక్కనే ఆహార పదార్థాలను తయారు చేయడం వంటి అనేక లోపాలను గుర్తించారు. అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. ఎంగిలిబండ గ్రామ సరిహద్దు వద్ద ఓ టయోటా కారు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారు నడుపుతున్న డ్రైవర్ బయటకు వెళ్లలేక అందులోనే సజీవ దహనమయ్యాడు. ప్రమాద సమయంలో కారులో 3 వ్యక్తులున్నట్లు గుర్తించారు. వీరు డీజిల్ దొంగతనాలకు పాల్పడే ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు జగనన్న కాలనీకి చెందిన బాబా సమైక్య సంఘం ఆర్పీ బుక్ కీపర్ గా వ్యవహరిస్తున్న మందా లలితమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఇటీవల ఆమెను బాధ్యతల నుంచి టౌన్ మెప్మా అధికారులు తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. టౌన్ మిషన్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పెట్టిన మానసిక వేధింపులు తాళలేకే లలితమ్మ ఈ నిర్ణయం తీసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇంట్లో క్రిమి సంహారక మందు తాగిన లలితమ్మను ఆమె తల్లి రమణమ్మ వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 7 గంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. ప్రశ్నాపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని జితేంద్ర సింగ్ అన్నారు. పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానికి ప్రధాని ఏమాత్రం ఆలస్యం చేయలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోదీ కుర్చీ కాపాడారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. 2024లోని ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. వందే మాతరం బిల్లును లోక్సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళన మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును రాజ్యసభ బుధవారమే ఆమోదించగా ఇవాళ లోక్సభలో ఆమోదం పొందింది.
వందే మాత్రం గేయాన్ని అవమానించినా, ఆలపిస్తూ ఉండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా తాను బాధ్యత తీసుకుంటానని, మీరు భయం లేకుండా పనిచేయడం జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ వద్దని, విధులను నిజాయితీగా నిర్వర్తించడంలో తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను బాధ్యత వహిస్తానని జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. బీజేపీ చీఫ్ అభిజిత్ తిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. తను బీజేపీలో చేరాలని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. బీజేపీలో చేరితే తాను, తన కుటుంబం బాగుంటుందని ప్రలోభ పెడుతున్నారని ఆరోపణ చేశారు. మోదీ, అమిత్ షా తను బెదిరించడం అసహ్యంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై కోర్టు సీరియస్ అయింది. పెల్లెట్ తుపాకుల వాడకంపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని సీజీఐ ధర్మాసనం తెలిపింది. జూలై 20న మోహరించిన ఆర్ఏఎఫ్ అమ్యునిషన్ లాక్స్ భద్రపరచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ సంస్థకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రధాని మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై అభ్యంతరకర పోస్టులు తొలగించాలని ఆదేశించారు. సీజేపీ నిరసనల్లో ప్రధాని లక్ష్యంగా చేసుకున్న అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై దర్యాప్తు చేసిన 6,996 ఎక్స్ ఖాతాలను గుర్తించారు. వివాదాస్పద అకౌంట్లు, యూఆర్ఎల్ యాక్సెస్ ను తొలగించాలని ఆదేశించారు. జార్ఖండ్ లో ఈడీ నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డ కలకల రేపింది. ధన్బాద్ లో ఏకకాలంలో 25 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 1.5 కోట్ల రూపాయల నగదు లభ్యమైంది. అక్రమ బొగ్గు వ్యాపారం, మనీ లాండరింగ్ నెట్వర్క్ కు సంబంధించిన దర్యాప్తులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 150 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను సైతం ఈడీ అధికారులు గుర్తించారు. జార్ఖండ్ లో ఈడీ ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అసోంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భీకరమైన వరదల కారణంగా అసోం వ్యవసాయ, పశు సంపదకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 38,000 హెక్టార్ల పంట నీట మునిగింది. 26,679 పశువులు కూడా కొట్టుకుపోయినట్లు సమాచారం. 6 జిల్లాల్లోని 4.45 లక్షల మందికి పైగా ప్రజలపై వరదల ప్రభావం పడింది. ఊళ్లకు ఊళ్లే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టేందుకు పలు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. సహాయక సామాగ్రిని అందించడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని రాజౌరిలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు రహదారుల మీద మట్టి శిథిలాలు పేరుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద ఎక్కడ ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీమిండియా సీనియర్ బ్యాటర్ ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ అజింక్య రహానే తన ఆటకు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో సందేశం ద్వారా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఆయన కన్నీటి పర్యంతం అవడం అభిమానులను కదిలించింది. భారత క్రికెట్లో అత్యంత నమ్మకమైన టెస్ట్ బ్యాటర్గా, ముఖ్యంగా విదేశీ పిచ్చులపై మేటి ఆటగాడిగా పేరు పొందిన రహానే ప్రస్థానం దీంతో ముగిసినట్లయింది.